అయితే చూడండి. బిర్యానీ తింటూ థమ్స్ అప్ థర్డ్ వేసిన కింద అయితే కామెంట్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు అయితే చేయగలం. ఈరోజు మేము దొరసాని రెస్టారెంట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాం. ఇక్కడ డిఫరెంట్ కాంబోస్ అయితే ఉంటాయి అనమాట. ఈ రకంగా ఉంటుంది కాంబో. ఆ కాంబో ప్రైజెస్, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. చూడండి ఒకసారి, మెనూ అయితే చూపిస్తాను. ఇట్లా మీకు ఇక్కడ డిఫరెంట్ కాంబోస్ అయితే ఉంటాయన్నమాట. ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా వీళ్ళని సంప్రదించవచ్చు. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాం. మనం బిర్యానీ, బగర్ రైస్ విత్ 3 కర్రీస్తో కాంబో తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి బోటీ, ఇది వచ్చేసి ప్రాన్స్, ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. అట్లా డిఫరెంట్గా మీరు ఏ కర్రీస్ కావాలితే ఆ కర్రీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. బిర్యానీ అయితే మంచి వేడివేడిగా అయితే ఉంది. ఇది ఫ్రై పీస్ దమ్ బిర్యానీ అనమాట, బాస్మతి రైస్. ఇది చిట్టి ముత్యాల రైస్. ఇక 3 కర్రీస్ అయితే తీసుకున్నాం అనమాట. మన ఇష్టమైంది అయితే చెప్పొచ్చు. మేము 3 కర్రీస్ తీసుకున్నాం. ఇప్పుడైతే బోటీతో ట్రై చేద్దాం. బోటీ పీసెస్ కూడా బాగున్నాయి చూడండి. ఈ విధంగా నాన్ వెజ్ కర్రీస్ చూస్తేనే నోరు ఊరుతాయి. మీకు ఎంతమందికి నాన్ వెజ్ ఇష్టమో, వెజ్ ఇష్టమో కింద అయితే కామెంట్ చేయండి. అలా బిర్యానీ బాగుంది. మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే ఉంది. బిర్యానీ ఒక ముద్ద తిని ఆనియన్ కొడితే బాగుంటుంది. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే బాగుందనమాట, అందుకే ఇంకో ముద్ద తిందాం. టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ అయితే ట్రై చేద్దాం. కొంచెం అయితే ట్రై చేస్తున్నాం అనమాట. తర్వాత చిట్టి ముత్యాల్లో కూడా ట్రై చేద్దాం. పీస్ అయితే చూడండి, అది మళ్ళీ వేసుకుంటాను. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. పీసెస్ కూడా ఎక్కువ వేసారు చూడండి. మన క్వాంటిటీ కూడా అన్నీ బాగానే వచ్చినాయి అనమాట. బోటీ కానీ, ప్రాన్స్ కానీ, చికెన్ కానీ. మీరు కర్రీ కూడా చెప్పవచ్చు, మేమైతే ఫ్రై చెప్పామన్నమాట. కొంచెం కలుపుకోవడానికి కూడా వస్తుంది. ఇలా కలుపుకొని ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. రొయ్యలు కూడా మనకి బాగున్నాయి, చిట్టిగా భలే ఉన్నాయి అనమాట టేస్ట్గా. బిర్యానీ కూడా వేడిగా ఇచ్చారు. చూడండి, బాస్మతి రైస్. ఒక థమ్స్ అప్ అయితే వస్తుంది చేద్దాం. మీకు ఎంతమంది బిర్యానీ తింటూ థమ్స్ అప్ థర్డ్ వేసిన కింద అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి చికెన్, మనకి పీస్ కూడా వచ్చింది. పీసెస్ కూడా బాగానే వేశారు. 5-6 పీసెస్ అయితే వర్క్ అయితే వచ్చినాయి. ఫస్ట్ అయితే చికెన్ లెగ్ పీస్ కొరుకుదాం.
ముక్క కూడా బాగా ఉడికింది అనమాట. ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఇది మనకి ఫ్రై అని చెప్పి కలుపుకోవడానికి రాదనుకోండి, కలుపుకోవడానికి కూడా వచ్చిందనమాట. కలుపుకుందాం. కలుపుకొని ఒక బైట్. చికెన్ కూడా బాగా ఉడికింది అనమాట. ఫ్లేవర్ అయితే బాగుంది. అంటే ఇంకా కొంచెం స్పైసీ ఉంటే బాగుంది అనిపించింది అనమాట. స్పైసీ లవర్స్కి ఎవరైనా ఎక్కువ స్పైసీ తినే వాళ్ళకైతే కొంచెం తక్కువ అనిపిస్తుంది, కానీ టేస్ట్ వరకు అయితే బాగుందన్నమాట. డిఫరెంట్ కాంబోస్ ఉంటాయి కాబట్టి మీరు డిఫరెంట్ కర్రీస్ చెప్పినప్పుడు ఆ స్పైసీనెస్ అయితే వస్తుంది. ఇంకా దాంతోపాటు బాదం మిల్క్, పిస్తా మిల్క్, అట్లానే థమ్స్అప్ అవి కూడా చెప్పొచ్చు మీరు కావాలంటే. డ్రింక్స్ కూడా ఉన్నాయి. మేమైతే థమ్స్అప్ అయితే చెప్పాము. ఇప్పుడు మనం చిట్టి ముత్యాల రైస్తో ట్రై చేద్దాం. ఇప్పుడు దమ్ బిర్యానీతో అయితే ట్రై చేసాం కదా, బోటి కర్రీ. చిట్టి ముత్యాలు కూడా చూడండి, మంచి ఎర్రగా ఉంది. టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్దాం. మంచిగా మసాలా దినుసులు అవి కూడా వేసిర్రు అనమాట. మన ఇంట్లో ఎలా వేసుకుంటామో అట్లానే అన్నీ మంచిగా ఉన్నాయి. మనం తింటుంటే ఆ చిట్టు ముత్యాల ఫ్లేవర్ అయితే తగులుతుంది అనమాట. టేస్ట్ అయితే బాగుంది. బిర్యానీ ఒక రకంగా టేస్ట్, ఇది ఒక రకంగా టేస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రాన్స్ కర్రీతో అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఫ్రాన్స్ కర్రీ ట్రై చేద్దాం. ఇదిగోండి, మనం వేసుకుంటే పీసెస్ అలా వస్తూనే ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్గా అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఎక్కువగా రెగ్యులర్గా బిర్యానీ తింటాం కదా, చిట్టి ముత్యాలు అనేది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్గా అయితే ఉంది. ఎప్పుడు ఎక్కువగా రెగ్యులర్గా బిర్యానీ తినే వాళ్ళకైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఖచ్చితంగా. చిట్టి ముత్యాల రైస్ విత్ చికెన్ కర్రీతో, చికెన్ ఫ్రై సారీ. దొరసాని రెస్టారెంట్ స్విగ్గీ, జొమాటోలో కూడా అవైలబుల్ ఉందన్నమాట. మీరు డైరెక్ట్ ఆర్డర్ కావాలితే చేసుకోవచ్చు. అలానే వీళ్ళది క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఉంది. మీకు కావాలితే కింద వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఖచ్చితంగా మీకు ఏమైనా ఆర్డర్స్ కావాలితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రైతాతో అయితే ట్రై చేద్దాం. ఇవన్నీ మనకి రైతా కూడా ఇచ్చారు. లాస్ట్లో అన్నీ తిని రైతా తినకపోతే ఎలా చెప్పండి. రైతాతో ముద్ద తింటే కొంచెం చల్లగా ఉంటుంది అన్నమాట కడుపు. ఇందాక స్పైసీ లేదన్నా కదా, తింటుంటే ఆ స్పైసీనెస్ తెలిసింది. లాస్ట్లో కొంచెం అలా రైతా వేసుకొని తింటే కడుపు చల్లగా అనిపించింది భలే. టేస్ట్ బాగుంది. ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. గూగుల్ మ్యాప్లో కింద లొకేషన్ అయితే ఇచ్చేస్తాం. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి బ్రూస్లీ ఫుడీ.